రాష్ట్ర అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తూనే తాను పుట్టి పెరిగిన నేల అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి. 252.62 కోట్ల భారీ నిధులతో కేసముద్రం మున్సిపాలిటీ రూపురేఖలు మార్చే దిశగా రోడ్లు, విద్య, వైద్యం, విద్యుత్, తాగునీరు, సామాజిక వస్తుల అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అభివృద్ధి బాటలు దూసుకుపోతున్న కే సముద్రంపై మా ప్రత్యేక కథనం. రాష్ట్ర అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తూనే తాను పుట్టి పెరిగిన నేల అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి. 252.62 కోట్ల భారీ నిధులతో కే సముద్రం మున్సిపాలిటీ రూపురేఖలను మార్చే దిశగా రోడ్లు, విద్య, వైద్యం, విద్యుత్, తాగునీరు, సామాజిక వసతుల అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. సముద్రం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక చొరవ చూపుతున్నారు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి. రోడ్డు వైండింగ్, R&B రోడ్లు, మార్కెట్, బైపాస్ రోడ్డు, ఉప్పరపల్లి, ధనసరి రోడ్లు, సెంట్రల్ లైటింగ్, జంక్షన్ డెవలప్మెంట్ పనులు 86 కోట్ల రూపాయలతో వేగంగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్లు, మున్సిపల్ కార్యాలయ భవనం, ట్యాంక్ బండ్, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, తాగునీటి సదుపాయాలు, LED లైటింగ్, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధితో పాటు జేసీబీలు, ట్రాక్టర్లు, ఆటోల కొనుగోలు కోసం 61.82 కోట్లతో పనులు చేపట్టారు. విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలలను మంజూరు చేయించారు. 60 కోట్ల రూపాయలతో పాలిటెక్నిక్ కళాశాల, 5 కోట్ల రూపాయలతో డిగ్రీ కళాశాల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం కూడా వేగంగా జరుగుతోంది. తన ప్రాంత ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు 132/11 kV సబ్ స్టేషన్ ను మంజూరు చేయించి 3 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా ప్రజల ఎదురుచూపులకు తెరదించుతూ అగ్నిమాపక కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురాగా 2 కోట్లతో ఫైర్ స్టేషన్ భవన నిర్మాణం కూడా కొనసాగుతోంది. సామాజిక వర్గాల సంక్షేమానికి 60 లక్షల రూపాయలతో షాదీఖానా, 2 కోట్ల రూపాయలతో బంజారా భవన్, 1 కోటి రూపాయలతో అంబేద్కర్ భవన్, 1 కోటి రూపాయలతో మహిళా శక్తి భవన్, 1 కోటి రూపాయలతో హైస్కూల్ కాంపౌండ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గెస్ట్ హౌస్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆదర్శ నగర్, వెంకటగిరి, ఎర్రగడ్డ కాలనీ, బ్రహ్మంగారి తండా, మాల బజార్ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి పనులు 5 కోట్ల రూపాయలతో కొనసాగుతుండగా బ్రహ్మంగారి దేవాలయ అభివృద్ధి పనులు 180 కోట్ల రూపాయలతో చేపట్టబడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కే సముద్రం సమగ్ర అభివృద్ధికి ఎంపీ వేం నరేందర్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయం. స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్, ఎంపీ బలరాం నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి సమన్వయంతో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతుండటంతో మరో 6 నెలల్లో కే సముద్రం రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి.